హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఇంట్లోనే ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా పసుపు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. చాలా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పచ్చి పసుపు కొమ్ములండి. నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె ఈ పచ్చి పసుపు కొమ్ములు ఇచ్చింది 1 కిలో. ఇప్పుడు చాలామంది ఇంట్లో కూడా హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు కదా పసుపు. కానీ దానిని పౌడర్ చేసుకోవాలంటే వాటిని ఉడకపెట్టి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందని భయపడుతూ ఉంటారు కదా హార్వెస్టింగ్ చేసుకున్నా కూడా. అలా కాకుండా ఇలా ఈజీగా కూడా మనం పసుపు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చి పసుపు కొమ్ముల్ని ఈ విధంగా ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. సన్నగా పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా చాలా తేలిగ్గా కట్ చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి పచ్చి పసుపు. ఇలాగా మనం ఉంచుకున్న ఎన్ని రోజులు ఉంచుకున్నా పాడైపోతాయి, ఎండిపోతాయి, లేదంటే కుళ్ళిపోతాయి కదా. అలా కాకుండా మీరు ఇలా ట్రై చేయండి. విధంగా కట్ చేసుకున్న పసుపు కొమ్ముల్ని నేను ఒక 4 days ఎండలో ఎండబెట్టుకున్నానండి. డైలీ ఇలా గలగలలాడుతూ చక్కగా ఒడియల్లాగా మంచిగా ఎండిపోయినాయి. చూడండి ఎట్లా విరుగుతున్నాయో. ఈ ఎండిపోయిన పసుపు కొమ్ము ముక్కల్ని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసేసుకొని బాగా ఆరాలండి. అప్పుడే పసుపు చాలా బాగా వస్తుంది. ఆరకుండా అయితే మీరు పౌడర్ చేసుకోవద్దు. ఎక్కువ ఎండలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకోండి. తర్వాత జల్లెడ పట్టేసుకొని 1కి 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తగా పసుపు అయితే రెడీ అయిపోయింది. పచ్చి పసుపు కాబట్టి ముఖానికి రాసుకున్నా, మనకి కాళ్ళకి రాసుకున్నా చాలా చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పసుపు. కలర్ కూడా చాలా బాగుంది. నేను ఈ కిలో పసుపు కొమ్ములు ఏం చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కానీ చాలా సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. తడిపి చూపిస్తా చూడండి కలర్ ఎంత బాగుందో. మంచి కలర్ ఉంది కదా. ఈసారి హార్వెస్టింగ్ చేసుకున్న మీరు కూడా ఇలా విధంగా ట్రై చేసి పసుపుని రెడీ చేసుకోండి. నాకు కిలో పసుపు కొమ్ములకి ఇంత పసుపు అయితే వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.